ముడ్డి కింద ఉన్నది గ్యాస్ స్టవ్ మీద ఆరబెట్టమని చెప్పిందే? హలో, శ్యామగా ఉండిందని ఆరపెట్టాను. నువ్వు కాల్చిన అండర్వేర్ వాట్సాప్లో ఎలా వైరల్ అవుతుందో చూడు. ట్విట్టర్లో కూడా వేనా హ్యాష్ ట్యాగ్ మంచి అండర్వేర్ అని. ఏమంటే నోరు మూసుకొని నడురా. హలో, అవునబ్బా మా వాడు అండర్వేర్ని కాల్ చేశాడు. నేను బుక్ షాప్కి వెళ్తున్నాను. ఆగండి. సార్ ఆగండి. సార్, నన్ను ఫాలో చేయడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు అపూర్వ. నువ్వు నన్ను పట్టుకోలేవు. నేను కాదు, మీరే నన్ను ఫాలో చేస్తున్నారు. నా పేరు, మా అమ్మ పేరంతా మీకెలా తెలుసు? నేనే నీ వద్దకొచ్చి అన్ని విషయాలు చెబుతాను. అంతవరకు నువ్వు నన్ను ఫాలో చేసి టైం వేస్ట్ చేసుకోవాలి. నా ప్రశ్నకి జవాబు దొరికే వరకు మిమ్మల్ని వదలను. నన్ను ఎందుకు ఫాలో చేస్తున్నారు? మీకు అసలు ఏం కావాలి? దానికి తగ్గ సమయం రావాలి అపూర్వ. సార్ ఆగండి ప్లీజ్. నేను అడిగిన దానికి జవాబు చెప్పేళ్ళండి. హలో బావా, ఎక్కడున్నావురా? చిట్టాలు బొమ్మ మిఠాయి పొట్లమే తెగ నేర్పుతోటి తెచ్చేవాడు గటి కూడంటనే. ఇంతకు ముందు నేను చెప్పినప్పుడు నువ్వు నమ్మలేదు. ఇప్పుడైనా నేను చెప్పేది నమ్మ. ఎక్కడికి వెళ్ళినా ఆ ముసలుడు కనిపిస్తూనే ఉన్నాడు. అసలు నువ్వేం మాట్లాడుతున్నావురా? ఏం బాబు, బాగున్నావా? బాగున్నాను. అవును, మీ అమ్మ ఎలాగున్నారు? ఏంటన్నా అప్పుడే బయలుదేరారు? ఎమ్మెల్యే గారు రావడానికి లేట్ అవుతుందంట. ఇదిగో సతీష్ దగ్గర బండి ఇచ్చాను, తీసుకో. అయితే రాత్రికి రావా? రాను. నైట్ ఫుల్ ఎంజాయ్. అవెక్కడ? అవ్వ గుడికి పోయి ఉండదు. మిగతా వాళ్ళంతా ఎప్పుడో వెళ్ళారు. సరే అయితే బయలుదేరండి, అందరూ వెళ్దాం. ఇదిగో వస్తున్నాం. రండి రా. ఏంటయ్యా నీ ప్రాబ్లం? నాకు చాలా కంగారుగా ఉంది. అర్ధరాత్రి వానొస్తే కిటికీలు మూయడానికి వెళ్ళానా, అక్కడ సేమ్ నాలానే ఒక్కడిని చూశాను. బయటికి వెళ్ళేటప్పటికి మాయమయ్యాడు. సరే దాన్ని వదిలే, అది నా బ్రహ్మని అనుకుందాం. కానీ ఆ ముసలోడు ఖచ్చితంగా బ్రహ్మ కాదు బ్రో. నేనే అతని దగ్గర వెళ్ళి మాట్లాడానే. ఏదో ఒకటి మిస్ అవుతుంది బ్రో. నా మనసు అసలు బాలేదు బ్రో. నిన్ను ఎవరు ఫాలో చేస్తారు? నీ పని ఏంటో నువ్వు చూసుకుంటున్నావు. పోలీస్ కంప్లైంట్ ఇవ్వనా? ముసలాడు ఎవడో నిన్ను ఫాలో చేస్తున్నాడంటే నవ్వుతారు. బావా, ఇదంతా పనికి రాని సోది. ఈరోజు ఇంట్లో ఎవ్వరూ లేరు. మనోళ్ళు నలుగురిని పిలిచి ఈరోజు ఫుల్గా తాగి అన్నీ క్లియర్ చేయాలి. ఏమంటావు? పోరా పిచ్చోడా. హలో, ఈరోజు సాయంత్రం 4ంటికి మీట్ అవుదాం. ఆఫీస్లో ఎక్కువ పని లేదు, సో త్వరగా మీట్ అవుదాం. సరే. ఇంకో విషయం నేను ఇక్కడ చూపించాలి, చాలా స్పెషల్ అయింది. మా అమ్మ ఇన్ని రోజులు అసలు చెప్పనే లేదు తెలుసా? ఏంటది? ఏమొద్దు, కలిసినప్పుడు చూపిస్తారా? సర్ప్రైజ్. ఓకే ఓకే, మ్యామ్ వచ్చేసారు. బాయ్ బాయ్. బావా, ఆ ముసలోడి గురించి స్వప్నకి చెప్పావా ఏంటి? చెప్పొద్దు బావా, తను టెన్షన్ అయిపోతుంది.